బాసరాలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దర్శనాలను నిలిపివేయబోతున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో నేటి నుంచి ప్రధాన ఆలయంలోని గర్భగుడిలోకి భక్తులను అనుమతించబోమని ఆలయ అధికారులు ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచే గర్భాలయంలో ప్రత్యక్ష దర్శనాలను నిలిపివేయనున్నారు. దీంతో ఇవాళ ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు భారీగా వస్తున్నారు. అటు భక్తుల కోసం ప్రత్యామ్నాయంగా బాలాలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అయితే అమ్మవారి మూల విరాట్టుకు గర్భగుడిలో నిత్య పూజలు, ఆరాధనలు యథావిధిగా కొనసాగుతాయి. సర్వదర్శనం, అక్షరాభ్యాసం, ఇతర సేవలు మాత్రం ఇకపై బాలాలయంలో నిర్వహించనున్నారు. గర్భగుడిలో ఇవాళే అమ్మవారి దర్శనం చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. అటు ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బాసరా సరస్వతి ఆలయం వద్ద నుంచి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ సాగర్, ప్రస్తుతం ఆలయంలో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, అలాగే ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ఈ రోజు నుంచి బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రానికి సంబంధించి పనుల ప్రారంభం జరగబోతోంది. అమ్మవారికి సంబంధించిన గర్భగుడిలో ఈ రోజు నుంచి దర్శనాలు నిలిపివేయనున్నారు. దానికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేశారు. బాలాలయాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 150 రూపాయల అక్షరాభ్యాస మండపం ఉందో అక్కడ బాలాలయం ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహానికి ప్రతిష్టాపన చేసి అక్కడి నుంచి పూజలు నిర్వహించన్నారు. ఇక సేమ్ టైం శారదా పీఠానికి సంబంధించి పీఠాధిపతులు ఇచ్చిన ఆదేశాల మేరకు, సూచన మేరకు అమ్మవారి గర్భగుడిలో పనులు జరుగుతున్నప్పటికీ కూడా యథావిధిగా అర్చకులు మాత్రం వెళ్ళి పూజలు నిర్వహించారు. భక్తులకు మిగతా ఎవరికి కూడా అనుమతి ఉండబోతుంది. సో ప్రతి నిత్యం కూడా అమ్మవారికి సంబంధించి నా వెనుక భాగంలో కనిపిస్తున్న ఈ గర్భాలయం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఈ రోజుతో లాస్ట్. అమ్మవారికి సంబంధించిన ఆ లోపల గర్భాలయంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఈ ఏదైతే గోపురం ఉందో ఇదంతా కూడా తీసేసిన తర్వాత అమ్మవారి గర్భాలయంతో పాటు ముందర ఉన్న అలివేలి మండపాన్ని కృష్ణశిలతో నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి ఒక దాత ముందుకొచ్చారు అమ్మవారి గర్భాలయం నిర్మాణం కోసం. దానికి 31 కోట్ల రూపాయలు అంచనా వచ్చింది. ఆ గర్భాలయంతో పాటు అలివేలి మండపాన్ని దాత కృష్ణశిలతో నిర్మించడానికి ముందుకొచ్చారు. కాబట్టి ఆ పనులు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం అంటే మరి కాసేపట్లోనే భక్తులు ఉన్నారు కాబట్టి అమ్మవారి దర్శనానికి 1 గంట సేపు ఎక్కువగా భక్తులకు అనుమతి ఇచ్చారు. మరి కాసేపట్లోనే అమ్మవారికి సంబంధించి ప్రధాన ఆలయంలోని అమ్మవారు ఏదైతే కొలువై ఉన్నారు బాసరా జ్ఞాన సరస్వతి అమ్మవారితో పాటు పక్కనే మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు. 2 అమ్మవార్లకు సంబంధించిన దర్శనాలు మాత్రం పూర్తిగా నిలిపివేయబడతాయి. సో దాని తర్వాత నెక్స్ట్ జరిగే అక్షరాభ్యాసాలు ఏవైతే ఉంటాయో బాలాలయంలో పూజల తర్వాత ప్రస్తుతం అమ్మవారి గర్భాలయం పక్కన ఉన్న 2 హాళ్లలో సత్యనారాయణ వ్రత మండపాలు కావచ్చు, మిగతా ఉత్సవాల టైంలో జరిపే 1000 రూపాయల మండపాలకు సంబంధించి అక్షరాభ్యాసాలు అనేవి యథావిధిగా ఈ ప్రాంతంలో కొనసాగుతాయి. కానీ ఈ ప్రాంతంలో ఉన్న కేవలం ఈ గర్భాలయము అలివేలి మండపం మాత్రం పనులు కొనసాగుతున్నాయి. మిగతా పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా 300 కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించింది. దానికి సంబంధించి 4 గోపురాలతో పాటు ప్రాకారము, ఆ తర్వాత పూర్తిగా అక్షరాభ్యాస మండపం కావచ్చు, మిగతా ప్రసాదాలకు సంబంధించిన ఫోటో, మిగతా వీటన్నిటి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ ని తయారు చేసి దానికి సంబంధించిన సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం గర్భాలయం పూర్తయిన తర్వాతనే మిగతా పనులు కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. మరో పెద్ద టాస్క్ రాబోయే జూన్ జూలైలో అక్కడ గోదావరి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. గతంలో చూసాం చాలా అంగరంగ వైభవం ఇక్కడ పుష్కరాలు జరిగాయి. సో ఇద్దరు కూడా అప్పటి వరకు అమ్మవారి గర్భగుడికి సంబంధించి దర్శనాలన్నీ కూడా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఏడాది లోపే గర్భాలయం అలివేలి మండపం పూర్తి చేయాలన్నది ఒక టార్గెట్ గా ముందుకెళ్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. బాలాలయంలో భక్తులకు సంబంధించి అక్షరాభ్యాసాలు, కుంకుమార్చన, మిగతా అన్నిటి కోసము ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు ఉదయం జ్ఞాన సరస్వతి అమ్మవారితో పాటు మహాలక్ష్మి అమ్మవారికి నదీ జలాలతో పాటు అభిషేకము, ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే అమ్మవారికి సంబంధించిన గర్భాలయము మూసివేయబోతున్నారు. అర్చకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. యథావిధిగా ప్రతిరోజు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రతిరోజు అమ్మవారికి సంబంధించి అభిషేకము, మిగతా పూజలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. థాంక్యూ ప్రేమ్ సాగర్.